$1కి వేల కొద్ది రియాల్స్‌తో ఓ పక్కన ఇరాన్ చచ్చిపోతోంది. ఆ దెబ్బకి అక్కడ ఆర్థిక ద్రవ్యోల్బణం పెరిగిపోయి, ఆ ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేక రోడ్డు మీదకొచ్చినటువంటి పబ్లిక్ మరొక వైపున మత ప్రభుత్వ వ్యతిరేకంగా గూడా నినాదాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. అయితే ఆయిల్ నిల్వల్ని అడ్డుకుంటున్నటువంటి అమెరికా డబ్బులు కూడా అడ్డుకుంటూ, డాలర్లు గూడా అడ్డుకుంటున్నటువంటి సందర్భంలో ఇరాన్ క్రిప్టో కరెన్సీని యూజ్ చేసుకుంటోంది అన్నది తాజాగా అమెరికా నిపుణులు గ్రహించారట. ఇరాన్ ఇంత జరుగుతున్నా గూడా బాలిస్టిక్ మిస్సైల్స్ తయారు చేసింది, సొరంగాలు తవ్వింది, అణుబాంబులు తయారు చేస్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈవెన్ అక్కడ తయారు చేసిన ఆయుధాలు రష్యాకు కొన్నింటిని అమ్మింది, చైనాకు కొన్నింటి ట్రాన్స్ఫర్ చేసింది, ఉత్తర కొరియాకు కొన్నింటిని అమ్మింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత డబ్బులు అంటే క్రిప్టో కరెన్సీని వాడి మెటీరియల్ కొంటోంది. బ్రిటన్ బేస్డ్కి సంబంధించినటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ నుంచి $1 బిలియన్ ఇరానియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాడినాయి అన్నటువంటిది తాజాగా లెక్క తెలిసి బిత్తరపోవడం అమెరికా వంతైంది.